హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2025 హోండా షైన్ 125. చాలామంది షైన్ 125 మీద వీడియో చేయమని చెప్పేసి అడిగారు కదా. ఫైనల్లీ వెహికల్ ఈస్ హియర్. ఇది బ్లూ కలర్ అనమాట. మీకు వీడియోలో బ్లాక్ కలర్ లాగా కనిపించి ఉండొచ్చు, బట్ ఇది బ్లూ కలర్. లైవ్లో చూస్తానికి చాలా బాగుంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్డ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఎవరైతే షైన్ 125 కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 2 valves ఎయిర్ కూల్డ్ 124cc BS 6 ఇంజన్తో లభిస్తూ ఉంది. అంటే OBD 2Bకి అప్డేట్ చేసిన ఇంజన్ అయితే ఈ వెహికల్ ఉందని చెప్పుకోవచ్చు. 10.7 PS పవర్, 11 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను తర్వాత గోప్రో వ్యూలో రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. అంటే ఈ వెహికల్ 5 గేర్లు అయితే ఉంటాయి. ఇంకా డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అయితే పూర్తిగా కవర్ చేస్తుంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్రేక్స్ విషయానికి వస్తే మీకు ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఫ్రంట్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్తో లభిస్తూ ఉంది. కాంబీ బ్రేక్ సిస్టమ్తో మీకు ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. అంటే మీరు బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. ఒకవేళ మీరు డ్రమ్ బ్రేక్ వేరియంట్ తీసుకున్నారనుకోండి, ఫ్రంట్ సైడ్ మీకు 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉండిద్ది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఈ వెహికల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. కొంచెం స్మూత్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు అడ్జస్టబుల్ ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అయితే ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఉంటాయి. వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 80 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో మీకు ఈ షైన్ 125 అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ సైడ్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 80/100 ఇచ్చారు. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 90/90 సెక్షన్ టైర్ తో లభిస్తూ ఉంది. కొంచెం సన్న టైర్స్ కాబట్టి హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా అయితే వెళ్ళండి. డైమెన్షన్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 162mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయి. దీంట్లో ఇంకా ఎక్స్ట్రాగా 2mm అనేది ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కూడా మీకు అంత తొందరగా ఇంజన్ దగ్గర తగలదు. కానీ డబుల్ వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం బరువు అయితే ఉండిద్ది, కిందకి దిగిద్ది కాబట్టి జాగ్రత్తగా రైడ్ చేయండి. సీట్ హైట్ విషయానికి వస్తే 791mm అనేది ఇచ్చారు. నాకైతే కాళ్ళు ప్రాపర్గా కింద అందినవి. 5.2, 5.3 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఎందుకంటే 113 kg కదా బరువు ఉంది. నాకైతే చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 10.5 లీటర్స్ అయితే ఈ వెహికల్లో పట్టిద్ది. మెటల్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. లైవ్లో ఈ బ్లూ కలర్ అయితే చూస్తానికి నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా షోరూమ్కి వెళ్ళి ఈ కలర్ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లైట్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ ఎక్కడ LED లైట్స్ అయితే యూస్ చేయలేదు. హాలోజన్ హెడ్ లైట్ అనమాట. లైట్ అయితే మీకు చూడటానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు హాలోజనే ఇచ్చారు. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా మీకు బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. సో LED హెడ్ లైట్తో తీసుకొస్తే బాగుండేది 2025లో. బట్ నెక్స్ట్ ఇయర్లో వచ్చే షైన్ 125 అయినా సరే LED హెడ్ లైట్ వస్తుందేమో చూడాలి. కన్సోల్ విషయానికి వస్తే ఇక్కడ ఒక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు పాత వెహికల్కి కొత్త వెహికల్కి. పాత వెహికల్లో మీకు ఫుల్లీ అన్లాక్ కన్సోల్ ఇచ్చారు కదా, ఈసారి దాన్ని అప్డేట్ చేశారు. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనమాట. ఏదైతే మీరు పాత వెహికల్ షైన్ SP 125 కన్సోల్ చూసారో, బ్లాక్ అండ్ వైట్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్, ఆ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇందులో మీకు ఫ్యూయల్ గేజ్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, గేర్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, ఓడోమీటర్ అయితే ఉంది. అలాగే ఈ వెహికల్ మీరు రేంజ్ తెలుసుకోవచ్చు. ఒకసారి ఈ వెహికల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళొచ్చో మీకు చూపించింది. యావరేజ్గా మీరు రైడ్ చేసే విధానాన్ని బట్టి ఎంత మైలేజ్ వస్తుందో కూడా ఈ కన్సోల్లో చూపించింది అనమాట. ఇంకా పైన మీకు న్యూట్రల్ ఇండికేటర్, హై బీమ్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ లాంటి ఫీచర్స్ అయితే ఈ కన్సోల్లో చూపించింది. సీట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. రైడర్ సీట్ కంఫర్ట్ బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ మీరు కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు. సిటీలో కూడా మీరు ఫ్యామిలీతో ఈ వెహికల్ మీద రైడ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ మీకు గ్రాబ్ రైల్ అయితే ఇట్లా డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ సపోర్ట్ కూడా బాగానే ఉండిద్ది. అలాగే మీకు రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. శారీ గార్డు, సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా ఈ వెహికల్ స్కిప్ చేయకుండా తీసుకొస్తా ఉన్నారు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్ స్కిప్ చేయకుండా ఇంకా కిక్ రాడ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఈ వెహికల్లో బ్యాటరీ అనేది లో అయిపోయింది అనుకోండి, మీరు హ్యాపీగా కిక్ స్టార్ట్ చేసుకుని వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది ఇంకొక ప్లస్ పాయింట్. కీస్లో ఎటువంటి మార్పులు అయితే ఏమి లేవు. పాత వెహికల్లో మీకు కీస్ ఎలా ఉంటాయో డిజైన్ సేమ్ అదే డిజైన్లో మీకు లభిస్తూ ఉన్నాయి. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. అలాగే ACG ఉంది, ఆల్టర్నేటింగ్ కరెంట్ జనరేటర్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే చాలా సైలెంట్గా అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా మీరు వెహికల్ అనేది సిగ్నల్ లైట్స్ దగ్గర ఆగినప్పుడు ఇంజిన్ ఆపకుండా ఆగినట్లయితే ఆటోమేటిక్గా ఇంజిన్ అయితే ఆగిపోతుంది అనమాట. ఇది ఒక ఫ్యూయల్ సేవింగ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ అయితే ఉంది, గ్రే కలర్ స్విచ్ అనమాట. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ అయితే బాగుంది, పాత వెహికల్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఇంప్రూవ్ చేశారు. అలాగే మీకు మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏం లేదు. సిటీలో తిరగడానికి ఈ హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగానే ఉంటుంది. అలాగే ఈ వెహికల్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 80 km పైనే వెళ్ళగలదు.
మైలేజ్ విషయానికి వస్తే 55 కిలోమీటర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే చాలామంది స్మార్ట్ ఫోన్స్ అయితే యూజ్ చేస్తున్నారు, వాటికి బ్యాటరీస్ అయితే త్వరగా డ్రైన్ అయిపోతాయి కదా. వాళ్ళందరి కోసం వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. కన్సోల్కి లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీకు అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ సాకెట్ ద్వారా మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. గుంటూరు, మంగళగిరి, విజయవాడ సరౌండింగ్స్లో ఉంటూ హోండా షైన్ 125 కొనుక్కోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు మంగళగిరి సంతోష్ హోండాలో వెహికల్ పర్చేస్ చేయండి. మన ఛానల్ నేమ్ చెప్పండి, మీకు డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. స్క్రీన్ మీద నెంబర్స్ పెడతా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎగ్జాక్ట్గా ఆల్రెడీ ప్రైస్ విషయానికి వస్తే మీరు షైన్ 125 బేస్ వేరియంట్ పర్చేస్ చేయాలనుకుంటే మంగళగిరి సంతోష్ హోండాలో 1,07,000 రూపాయలు లభిస్తూ ఉంది. అదే మీరు టాప్ ఎండ్ డిస్క్ వేరియంట్ పర్చేస్ చేయాలంటే 1,12,000 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన వేరియంట్ అయితే ఒకటి పర్చేస్ చేయొచ్చు. డైలీ తిరిగే వాళ్ళైతే మాత్రం బెటర్ బ్రేకింగ్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా డిస్క్ వేరియంటే పర్చేస్ చేయమని చెప్తాను నేను. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే 10,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, వాన పడుతుంది కాబట్టి ఆగాను. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. చాలా స్మూత్ ఉంది. ఫస్ట్ ఈ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నేను నోటీస్ చేసింది ఏంటంటే వెయిట్ అనమాట. నాకైతే అసలు వెయిట్ అయితే చాలా తక్కువ అనిపిస్తుంది. 113 కేజీలే కదా, 791 mm సీట్ హైట్. నాకైతే కాళ్ళు ప్రాపర్గా కింద అందినాయి. వెయిట్ తక్కువ, హైట్ తక్కువ ఉంది కాబట్టి 5.3, 5.2 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. టార్క్ అయితే ఈ వెహికల్ ఎక్కువ ఉంది, 11 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, మీకు ఇనిషియల్గా పికప్ కావాలంటే ఈ వెహికల్లో ఉంది. మరీ ఎక్కువ ఉందని నేను చెప్పను, బట్ ఉంది. వెయిట్ తక్కువ ఉంది కదా, టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు పెర్ఫార్మెన్స్ బాగుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది బ్రో. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. మంగళగిరి హైవే దగ్గర అయితే ఉన్నాం అనమాట మనం ఇప్పుడు. సో ఈ క్లైమేట్లో షైన్ 125 రైడింగ్ అంటే మామూలుగా లేదు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది, వైడ్ లేదు. సిటీలో తిరగడానికి ఈ కంఫర్ట్ బాగానే ఉండిద్ది. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. క్లచ్ అయితే స్మూత్గానే ఉంది, మీకు మరీ అంత హార్డ్ అయితే ఏం లేదు. ఎందుకంటే సిటీలో మీరు క్లచ్ ఎక్కువ సార్లు ప్రెస్ చేస్తూ ఉంటారు, మీ ఫింగర్స్కి పెయిన్ వస్తుంది అనమాట హార్డ్ ఉంటే. కానీ ఇందులో స్మూత్గానే ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. జనరల్గా మీకు ట్రాన్స్మిషన్ అయితే మరీ అంత స్మూత్ ఉండదు. షైన్ 125లో కొద్దిగా అప్డేట్ చేశారు కాబట్టి ఒకసారి చెప్తాను చూసి మీకు. ఓకే, చాలా స్మూత్గా మీరు గేర్లు డౌన్ చేయొచ్చు, బటరీ స్మూత్గా మీరు గేర్లు డౌన్ చేయొచ్చు. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు బ్రో. ట్రాన్స్మిషన్ అయితే బాగుంది, కొద్దిగా అప్డేట్ చేశారు. సస్పెన్షన్ అయితే కొద్దిగా స్మూత్ ఉంది. జాగ్రత్తగా రైడ్ చేయాలి మీరు, ఎందుకంటే పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు స్పీడ్గా వెళ్ళారనుకోండి ఇట్లా పైకి వెంటనే గుద్దుకునిద్ది అనమాట. ఇది డిస్క్ బ్రేక్ వేరియంట్ కాబట్టి మీకు బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు 125cc సెగ్మెంట్లో మీకు వెయిట్ తక్కువ ప్రైస్లో దొరికే ఏకైక వెహికల్ అనమాట. మంచి రీసేల్ వాల్యూ కూడా ఉండిద్ది. ఇప్పుడు ఇటు వెళ్దాం. హార్న్ సౌండ్ కూడా మరీ అంత లౌడ్ లేదు, డీసెంట్గానే ఉంది. టాప్ స్పీడ్ అయితే నేనేం చెక్ చేయట్లేదు బ్రో, ఎందుకంటే ఇది 80 to 90 km/h స్పీడ్ అయితే వెళ్ళగలదు. బట్ ఇప్పుడు వాన పడుతుంది కాబట్టి నేను ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఇంట్లో సన్న టైర్లు అయితే ఉన్నాయి, మరీ అంత గ్రిప్పీ టైర్స్ కాదు. మనం అంత స్పీడ్ వెళ్తున్నాం అనుకోండి అసలుకే రోడ్ అంతా తడిచుంది కాబట్టి ఈజీగా స్కిడ్ అయిపోయి కింద పడిపోతాం అనమాట. ఈ వెహికల్ మీరు సిటీలో తిరగడానికి మాత్రమే కొనుక్కోండి. నేను డైలీ 50 to 100 km తిరుగుతానంటే కొనుక్కోవచ్చు, బట్ లాంగ్ వెళ్తాను, నాకు అదే పని, నాకు బరువు తక్కువ ఉండాలి, మైలేజ్ వస్తుంది కదా అని చెప్పేసి ఇది కొనుక్కుంటే మాత్రం మీకు వేస్ట్ అని చెప్తాను. కమ్యూటర్ పర్పస్గా ఈ వెహికల్ కావాలంటే కొనుక్కోండి. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇట్లా ఒక పక్కన ఆగామనుకోండి, ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఫోన్ వచ్చింది, ఒక పక్కన ఇట్లా ఆగారు, న్యూట్రల్ చేశారు, ఆటోమేటిక్గా వెహికల్ అయితే ఆగిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు 3 seconds కూడా లేదు, అప్పుడే ఆగిపోయింది. సో ఇట్లా క్లచ్ ప్రెస్ చేసి
ఇట్లా అనేసి వదిలేశారనుకోండి మీకు వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇట్లా పద్దాకలా ఆగకూడదు అని అనుకుంటే సో ఇది మీరు ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఆగదు. ఇది ఆన్లో పెట్టుకుంటే మీకు ఆగిపోతుంది. ఇది మీరు ఆన్లో పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా సిగ్నల్ లైట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోయింది కాబట్టి ఫ్యూయల్ సేవ్ అవుతుంది అనమాట. ఆ ఫీచర్ అయితే ఈ వెహికల్లో ఉంది. 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి పర్వాలేదు. సింగిల్గా తిరగడానికి ఈ వెహికల్ మీద ఇబ్బంది అయితే ఏమీ ఉండదు బ్రో, హ్యాపీగా తిరగచ్చు. బట్ డబుల్ వెళ్ళాలంటేనే కొద్దిగా ఇబ్బంది అనమాట. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉండిద్ది. బట్ ఏంటంటే బరువు ఉన్న పర్సన్ కూర్చుంటే కొద్దిగా ఇట్లా కిందకి దిగిపోయింది అనమాట. అప్పుడు మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తగ్గిద్ది. ఇంజన్ దగ్గర తగిలే అవకాశం అయితే ఉంది. 162 అంటే కొంచెం తక్కువే అనే చెప్పాలి. 170, 175 అట్లా ఇస్తే అప్పుడు మీరు కొద్దిగా స్పీడ్గా వెళ్ళొచ్చులే. కానీ 162 ఇచ్చారు కాబట్టి జాగ్రత్తగా రైడ్ చేయండి. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎట్లా రైడ్ చేయాలో. పికప్ బాగుంది. ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇంజన్కి ఇబ్బంది అయితే ఏం లేదు. అలాగే ట్రాన్స్మిషన్ బాగుంది, క్లచ్ కూడా బాగుంది, బ్రేక్స్ కూడా బాగున్నాయి. మీకు కాంబీ బ్రేక్ సిస్టమ్తో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చింది కదా, నేను స్లోగా ఇట్లా వెళ్ళాలి మీరు. సో సింగిల్గా ఉన్నాను కాబట్టి కొద్దిగా స్పీడ్గానే వెళ్తున్నాను. బట్ డబుల్గా వెళ్ళేటప్పుడు మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా రైడ్ చేయండి. డిజిటల్ మీటర్ ఇచ్చారు, బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. స్పీడో మీటర్ అయితే కొద్దిగా పెద్దగా కనిపిస్తూ ఉంది. డే టైమ్ కన్సోల్ విజిబిలిటీ బాగుంది. గేర్ ఇండికేటర్ ఇచ్చారు పెద్దగా, అలాగే క్లాక్ కూడా పెద్దగా ఇచ్చారు. 5 kilometers తిరిగిందనమాట. ఇప్పటికి ఫ్యూయల్ గేజ్ ఉంది. పర్ఫెక్ట్ వెహికల్ అనమాట. మీకు ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్తో షైన్ SP125 లభిస్తూ ఉంది. కొద్దిగా అప్డేటెడ్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. కానీ నాకైతే ఇది బాగా నచ్చింది. మనం పెట్టే డబ్బులకి ఇది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఇంతకన్నా మనకేం కావాలి చెప్పండి. ఈ వెహికల్ ఏదో పొగుడుతున్నానని కాదు, కానీ ఫస్ట్ మీరు ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే షోరూమ్కి వెళ్ళి ఈ వెహికల్ మీద ఎక్కి కూర్చొని అలాగా టెస్ట్ రైడ్ చేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ వెహికల్ ఎంత బాగుంది ఏంటనేది. హోండా ఇంజిన్స్ అంటే చాలా సంవత్సరాలు వస్తాయి, రిలయబిలిటీ ఎక్కువ ఉండిద్ది, స్మూత్ ఉంది. మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ వెహికల్ కొనుక్కోవచ్చు. నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 హోండా షైన్ 125కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. సిటీలో తిరగడానికి ఈ పవర్ అండ్ టార్క్ అయితే సరిపోయింది. సీట్ కంఫర్ట్ బాగుంది. వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి తక్కువ వెయిట్ ఉన్న వెహికల్ ఏదైనా ఒకటి కావాలనుకుంటే 125cc మీది కన్సిడర్ చేసుకోవచ్చు. మైలేజ్ కూడా 55 kilometers దాకా అయితే ఇస్తుంది. 1,07,000 రూపాయలకి 125cc వెహికల్ వస్తుందంటే అదొక గొప్ప విషయం. ఇప్పుడు 125cc వెహికల్ ఏది పర్చేస్ చేయాలన్నా 1,10,000 పైనే ఉందన్నమాట. సో షైన్ 125 అంటే రీసేల్ వాల్యూ కూడా ఎక్కువ ఉండిద్ది. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది. ప్లస్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇందులో ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. సో మీకు చాలా ఫీచర్స్ అయితే ఈ కన్సోల్లో చూపిస్తూ ఉన్నాయి కాబట్టి పాత వెహికల్తో కంపేర్ చేస్తే కొత్త వెహికల్ కొన్ని అప్డేట్స్ కూడా జరిగినాయి కాబట్టి మీకు కొంచెం ప్రైస్ పెరిగింది. కానీ మంగళగిరి సంతోష్ హోండాలో మన ఛానల్ తరపు నుంచి వెళ్ళి ఈ వెహికల్ పర్చేస్ చేస్తే మీకు ఇంకా కొద్దిగా డిస్కౌంట్ కూడా ఉండిద్ది కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్లోనే ఈ వెహికల్ పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే. తక్కువ ప్రైస్లో తక్కువ వెయిట్లో మంచి మైలేజ్ వచ్చే వెహికల్, రీసేల్ వాల్యూ ఉన్న వెహికల్, ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ కావాలి అనుకుంటే మీరు షైన్ 125 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.